RTI Live News. Ask for right. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 4 పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల గురించి మరియు లబ్ధిదారుల ఎంపికపై 21వ తేదీ నుండి గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల వారీగా నిర్వహించబోవు గ్రామ సభల గురించి ఆదివారం మదిర తహసీల్దార్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రజాపాలన దరఖాస్తులతో లబ్ధి చేకూరని వారు మరలా గ్రామ సభలలో దరఖాస్తు చేసుకోవచ్చని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకాలు అందే వరకు నిరంతరం కృషి చేస్తామన్నారు. పథకాలు గురించి మరియు వాటి గ్రామ సభల షెడ్యూల్ గురించి చెప్పడం కోసం జరగడం జరిగింది. ఆల్రెడీ ఈ 4 పథకాలకు సంబంధించి సర్వే ప్రక్రియ అనేది దాదాపు పూర్తిగా వచ్చింది. 4 పథకాలు ఏంటంటే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మరియు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు. ఈ 4 పథకాలు మన సర్వే ప్రక్రియ ఆల్రెడీ పూర్తిగా వచ్చింది. దీనికి సంబంధించిన గ్రామ సభ షెడ్యూల్ అనేది మనకి ఈ నెల 21 నుంచి 23 వరకు కంప్లీట్ అవుతుంది. ఆ షెడ్యూల్ కూడా మీకు ఏ రోజు, ఏ విలేజ్, ఏ టైం అనేది కూడా మీకు గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. ఈ 4 పథకాల్లో ముందుగా రేషన్ కార్డు చూసుకున్నట్లయితే రేషన్ కార్డులో డేటా అనేది మనకి కులగణన సర్వే, మన కులగణన ఇంటింటి సర్వే జరిగింది కదండి. ఆ కులగణన ఇంటింటి సర్వేలో ఎవరైతే రేషన్ కార్డు లేదని చెప్పారో ఆ డేటా తీసుకొని మనకు పంపించారు. ఆ డేటా తీసుకొని మనకు ఆ డేటా ద్వారా సర్వే చేసాము. కానీ చాలా గ్రామాల్లో మాది కూడా రేషన్ కార్డు మేము పెట్టుకున్నాం రాలేదని చెప్పేసి చెప్తున్నారు. అంటే ప్రజాపాలనలో పెట్టుకున్నటువంటి దరఖాస్తులు అయితే కావేవి. ప్రజాపాలనలో ఎందుకంటే మనకు ఆప్షన్ లేదు. యాక్చువల్గా ప్రజాపాలనలో రేషన్ కార్డుకి ఆప్షన్ లేదు. కానీ మాన్యువల్ తీసుకున్నారు కానీ దాని డేటా ఎంట్రీ అనేది సరిగ్గా జరగలేదు ప్రజాపాలన. కాబట్టి కులగణన ఇంటింటి సర్వే జరిగినప్పుడు ఎవరైతే రేషన్ కార్డు మాకు లేదు అని చెప్పారో ఆ డేటా మనకి ఇచ్చారు. ఆ డేటా ద్వారా మనం ఇప్పుడు ఊళ్ళో సర్వే చేయడం జరుగుతుంది. మిగతా కూడా మేము కూడా కులగణప్పుడు సర్వే చేసినప్పుడు మేము కూడా రేషన్ కార్డు లేదని చెప్పినాం. మాది రాలేదని కొంతమంది వచ్చి ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు. అందరికీ కూడా రేషన్ కార్డు ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళని మేము ఒక రేపు నుంచి హెల్ప్ డెస్క్ పెడుతున్నాం మా దగ్గర ప్లస్ ఎంపీ హౌస్లో మున్సిపాలిటీలో ప్రజాపాలన హెల్ప్ డెస్క్ అని పెడుతున్నాం. దానికి ఎవరైతే సర్వే లిస్టు లేకుండా మాది రేషన్ కార్డు లేదని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి మున్సిపల్ అయితే మున్సిపల్ ఆఫీస్లోను, అదే గ్రామ పంచాయతీ అయితే ఎంపీ హౌస్లో, మా ఆఫీస్లో దరఖాస్తు ఇవ్వచ్చు. వాళ్ళు దరఖాస్తు ఇస్తే అవి కూడా పరిగణలో తీసుకొని అవి కూడా ఎంక్వైరీ చేసి మళ్ళీ వాటిని కూడా గ్రామ సభ పెట్టి ఆమోదించడం జరుగుతుంది. ఎవరు కూడా రేషన్ కార్డు మాకు రాలేదనే క్వశ్చన్ అయితే ఉండదు. ఇది నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డు ఇవ్వడమే నిరంతర, గవర్నమెంట్ చెప్పింది. ఇది నిరంతర ప్రక్రియ. ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, యాడింగ్ కోసం పెట్టుకోవచ్చు, కొత్త కార్డు కోసం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, రిలేషన్ కోసం పెట్టుకోవచ్చు. సైట్ కూడా ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్నది. గతంలో యాడింగ్ కోసం మనకి 3 సంవత్సరాల క్రితం పెట్టారు. దాని తర్వాత యాడింగ్ అనేవి లేవు. ఆ 3 సంవత్సరాల క్రితం పెట్టిన దరఖాస్తులు కూడా ఇప్పుడు మేము ఎంక్వైరీ చేస్తున్నాం. మనకి ఖమ్మంలో మన మధ్యలో మున్సిపాలిటీలో 756 కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. అవన్నీ ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయినాయి. అదేవిధంగా రూరల్ ఏరియాలో 1190 ఇది మన కులగణన సర్వే ప్రకారంగా మనకి డేటా వచ్చింది. అవి కూడా సర్వే చేయడం అయిపోయింది. ప్లస్ యాడింగ్ కోసం కూడా మనకి ఇన్స్పెక్టర్ లాగిన్లో ఒక 750 ఉన్నాయి. 750 తహసీల్దార్ లాగిన్లో 156 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయడం అనేది అయిపోయింది. అంటే ఫ్యామిలీ మెంబర్ యాడింగ్ చేయడం దాంట్లో ఎంక్వైరీ ఏమి ఉండదు. కాకపోతే దీంట్లో ఏంటంటే కొత్త కార్డు కోసం దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు ఆల్రెడీ ఉన్న కార్డుల నుంచి డిలీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుటుంబ కార్డులో ఉంటుంది, తల్లిదండ్రుల కార్డులో కొడుకు పేరు ఉంటుంది. కొడుకు ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకొని భార్య అయిన పిల్లలు యాడ్ చేయడం కోసం కాకుండా కొత్త కార్డు పెట్టుకుంటారు. కాబట్టి ఉన్న కార్డులో వాళ్ళ తల్లిదండ్రుల కార్డులో ఆయన డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకొని తర్వాత సపరేట్ కార్డు కోసం అది ఆన్లైన్ తీసుకుంటుంది. కాబట్టి ఉన్న కార్డులను డిలీట్ చేసుకోవాలని చెప్పేసి మీ ద్వారా చెప్పగలరు. ఆల్రెడీ మేము ఎంక్వైరీ అయినప్పుడు కూడా సర్వేలో చెప్తున్నాం. ఆల్రెడీ కార్డులో నేమ్ ఉంటే ముందు డిలీట్ చేయించుకోండి, తర్వాత కొత్త కార్డు ఎంక్వైరీ అనేది చేసిన కాబట్టి అది అప్రూవ్ అవుతుందని చెప్పారు. అదేవిధంగా యాడింగ్ కూడా ఇంతకుముందు ఏం చేశారంటే గతంలో మనకు కొత్త కార్డులు లేవు కాబట్టి భార్య పేరు యాడింగ్ చేయమని చెప్పేసి పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే కొత్త కార్డు కావాలని మళ్ళీ అడుగుతున్నారు. కాబట్టి మనం అడుగుతున్నాం, మీకు యాడింగ్ చేయమంటారా లేదా కొత్త కార్డు కోసం పెట్టుకుంటారా కావాలని అడుగుతాం. యాడింగ్ అక్కర్లేదంటే ఆ యాడింగ్ మేము రిజర్వ్ చేస్తాం.
కొత్త కార్డు అప్లై చేస్తాం. అక్కడ రీచ్ చేసుకోవాలి కదా, మరి వాళ్ళ తల్లిగారింటి కాడ అమ్మాయి పేరు ఉంది, పెళ్లి చేసుకుని అవసరం లేకపోతే ఆన్లైన్లో మనకి యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే ఆధార్ లింకింగ్ కాబట్టి అన్నీ మనకి ఆల్రెడీ కార్డు ఉన్నట్టు చూపిస్తుంది. అది ఖచ్చితంగా డిలీట్ చేసుకుంటేనే మనకి కొత్త కార్డు మళ్ళీ ఎలిజిబుల్ డిలీట్ మనం చేస్తాము. ఆల్రెడీ రోజు అప్లికేషన్ ఇస్తున్నాము, డిలీట్ చేస్తున్నాం. మంచి సైట్ ఎన్ఎంఎస్ ఉంటే ఉంటుంది. ఇది రేషన్ కార్డు సంబంధించింది. రైతు భరోసా సంబంధించి మనకి గవర్నమెంట్ వారు సంవత్సరానికి 12,000 చొప్పున 2 విడతలుగా 6,000 ఇవ్వడానికి నిశ్చయించారు. ఆ రైతు భరోసా సంబంధించి వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకి కూడా మనం నిలుస్తాం. వ్యవసాయ యోగ్యం కాని భూములకు మాత్రం ఇవ్వరు. ఆ వ్యవసాయ యోగ్యం కాని భూముల గురించే మేము ఈ 4 బట్టి సర్వే చేశాము. అంటే మనకి ధరణి పోర్టల్లో నమోదై ఉంటారు. ధరణి పోర్టల్లో నమోదై ఉండి ఎవరైతే వ్యవసాయోగ్యమైన భూములు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ప్రతి ఎకరానికి 12,000 చొప్పున 2 దఫాలుగా 6,000 పడతాయి. వ్యవసాయం కాని భూములు అంటే దాన్ని మేము ఏ విధంగా ఎంక్వైరీ ఉంటే సపోజ్ పౌల్ట్రీ ఫార్మ్ ఇచ్చారు, కోళ్ళ ఫార్మ్, లేదా కన్వర్షన్ చేయించుకోకుండా వెంచర్ చేసి ఉంది. మన కన్వర్షన్ చేయించుకున్న అయితే ఆటోమేటిక్ కట్ అయిపోతుంది ధర నుంచి. కన్వర్షన్ చేయించుకోకుండా గతంలో కన్వర్షన్ లేదు, ధర నుంచి మనకు అట్లా ఉండదు. ఆల్రెడీ కమర్షియల్లో కన్వర్షన్ చేసుకున్న తర్వాత ప్లాట్లు అమ్మిన తర్వాత స్టిల్ ఎప్పటికీ రైతు భరోసా తీసుకున్నారు. ధరణి వచ్చిన కాడ నుంచి కన్వర్షన్ అయితే ఆటోమేటిక్గా మనకి రాదు. లేదు, ధరణి వచ్చాక కూడా స్టిల్ దగ్గరలో ఉండాలి, చూపిస్తాను. మీరు అలాంటి చూపెట్టండి. ఎందుకంటే ఖచ్చితంగా ధరణిలో నాలా అనేది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది నాలా అనేది. అలా అదే ధరణి రాష్ట్రంలో జరుగుతుంది. అటువంటివి కూడా మనం ఎవరెవరు వెంచర్లు ఉన్నాయని గుర్తిస్తున్నాము. ప్లస్ కొన్ని రెస్టారెంట్లు కానీ, డాబాలు కానీ, ఇల్లు కానీ, ప్లాట్ కానీ ఇప్పుడు మెదడులోనే ఉంది. వాళ్ళకి పాస్బుక్లు ఉన్నాయి, కానీ అక్కడ పోయి చూస్తే ప్లాట్ ఉంది, కానీ పాస్బుక్లు ఉన్నాయి. అటువంటి అన్నీ కూడా కట్ చేస్తాం. ఇది రైతు భరోసా 4 నుంచి మనం అంతా వెరిఫై చేసాము. వెరిఫై చేస్తే మనకు ఆ వెరిఫికేషన్ ప్రకారం మనకి ఇప్పటి వరకు 120 ఎకరాలు మొత్తం మనకి